హాయగా చల్లగా. అక్క చెల్లెళ్ళు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఒకే అబ్బాయిని ప్రేమించి ఒకే అబ్బాయిని తెలియక ఒకళ్ళు ప్రేమించిన అబ్బాయి గురించి ఇంకొకళ్ళు తెలుసుకోవాలని కుతూహలంతో ఇంటిమేట్గా సరదాగా చేసిన కాన్వర్సేషన్ని పాట రూపంలో ప్రజెంట్ చేయమని రాఘవేంద్రరావు గారు నన్ను అడిగినప్పుడు దానికి నేను ఒక 20-25 రకాల ట్యూన్లు చేశాను. 25 ఒక సిచ్యువేషన్ కోసం చేసినవే. ఒకే సినిమాలో 10 సిచ్యువేషన్స్ ఉంటే అందులో ఒక సిచ్యువేషన్ కోసం చేసిన ఆప్షన్స్ అవి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇట్లా మేము చేస్తూ ఉంటాం. చేసినప్పుడు అందులో రాఘవేంద్రరావు గారు ఒకటి నచ్చి అంటే మిగతావన్నీ చెత్తవని కాదు, ఒకటి ఆయన మనసుకు హత్తుకుని ఆయనకి ఏదో కనెక్ట్ అయ్యి ఆ రాగంలోంచో ఆ భావంలోంచో దాన్ని డెవలప్ చేయమని మాకు ఇస్తే సామవేదం షణ్ముఖ శర్మ గారు దాన్ని పాటగా రాసి ఎవరు పాడారు? అక్కకి చెల్లికి కూడా చిత్రగారే పాడినట్టున్నారు. అనురాధ శ్రీరామ్ కాదు, 2 చిత్రగారే, డ్యూయల్ రోల్. చిత్రగారితో పాడించి ఆ పాట రిలీజ్ చేసాం. నవమన్మధుడు అనే పాట, అది హిట్ అయింది, మీ అందరికీ తెలుసు. కానీ దానికోసం చేసిన ఆ 25 ట్యూన్లలో వాటిల్లో సత్తా ఎంత ఉందో, వాటిలో మెలోడీ ఎంత ఉందో మనం తెలుసుకోవద్దు. అవన్నీ పక్కన పాడేసి వాటికి మేము ఏం పేరు పెడతామంటే వాటిని మేము స్టాక్ ట్యూన్స్ అంటాం. అంటే వేరే చోట వేరే సినిమాలో వాడి డబ్బులు తీసుకోవచ్చు, అవి ఎందుకు వృధాగా పోనివ్వడం అని ఈ పని స్టాక్ ట్యూన్స్ అనేవి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ఉంటాయి. అలాగే లిరిసిస్టుల దగ్గర కూడా స్టాక్ లిరిక్స్ అని ఉంటాయి. ఒకళ్ళకి నచ్చింది వేరే వాళ్ళకి వాళ్ళు ఇస్తూ ఉంటారు, అంతేగా. అలాగా పెట్టిన స్టాక్ ట్యూన్స్ బయటికి ఎందుకు చెప్పరయ్యా ఎవరు అంటే వాటిని రేపొద్దున అమ్ముకోవాలి, దాని ద్వారా డబ్బులు సంపాదించాలి అనే ఆశయంతో వాటిని అలా అట్టే పెడతారు. అవి అలా మూలుగుతుంటాయి. అలాగా ఒక శుభముహూర్తంలోనో ఒక దుర్ముహూర్తంలోనో ఆ కళాకారుడు, రచయిత కానీ సంగీతస్థ కానీ హరి అనడం అంటే ఏంటి? హరి అంటే ఏంటి? విష్ణునామ సంకీర్తన కాదు. హరి అంటే ఏంటి? కాలం చేస్తే బాగానే తెలుసు మీకు. ఒకవేళ హరి అంటే అవన్నీ కూడా ఎవరికీ తెలియకుండా మాయమైపోతాయి. సో అది వేరే విషయం. దాన్ని డబ్బుల కోసం చూసుకోకుండా సరదాగా అవి వాడితే వాడతాం, లేకపోతే అట్లాంటి ట్యూన్లు 100 చేస్తాం. క్రియేట్ చేసే వాళ్ళ దగ్గర క్రియేట్ చేసే శక్తి ఉన్నంత వరకు వాళ్ళు భయపడే పని లేదు. కాబట్టి ఈ నవమన్మధుడా అతి సుందరుడా అనే పాట వెనక ఉన్న ఇంకా 25 ఆప్షన్స్లో ఒకానొక నాకు నచ్చిన ఆప్షన్ని మీకోసం పాడుతా తీగ వీక్షకుల కోసం మీ అందరికీ ప్రజెంట్ చేయమని ఆహ్వానిస్తున్నాను. గాయత్రి అండ్ ప్రణీత. ఇది పెళ్లి సందడి చిత్రం కోసం ఒక అక్కా చెల్లెళ్ళ కాన్వర్సేషన్. వాళ్ళ కాబోయే హస్బెండ్ గురించి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్యూరియస్గా అడుగుతున్న సంభాషణ. ఇది పెళ్లి సందడి చిత్రం నుంచే కానీ ఆ చిత్రంలోని యూజ్ చేయలేదు. దీని మీద ఎవరికి హక్కు లేదు, నాకు తప్ప. ఇది వింటున్న మీకు తప్ప. ఓకే, రెడీ? 1, 2, 3, 4. అడగనా ఏమని, ఎలా ఎలా ఉంటాడని, ఎవరని నీ సొగసు పైన కన్ను వేసి మనసు పూల వాణమేసి మనసు దోచి వెళ్ళినోడు వాడు సీతారాముడా లేక రాధా గోపాలుడా? సీతారాముడా లేక రాధా గోపాలుడా? అడగనా ఏమని, ఎలా ఎలా ఉంటాడని, ఎవరని నీ కలువ కంటి పాపలోన కొలువు కోరి కాచుకున్న చలువరే చంద్రుడు వాడు అతిలోకమారుడా లేక జగదేక వీరుడా? అతిలోకమారుడా లేక జగదేక వీరుడా?
కల్పన, అందరికీ గాత్ర సహకారం కోరస్లో నిలబడి చేస్తున్న కల్పన, వేర్ ఆర్ యూ? కమ్. కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపకుండా నా స్టాక్ ట్యూన్లోనే ఉంచేసిన మరో ప్రేమలేఖని పాడి వినిపించమని కల్పనను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్ యూ రెడీ? రెడీ సార్. ఓకే అమ్మా, రెడీ, స్టార్ట్. 1 2 3 4. కాబోయే శ్రీవారికి సాహసించి వ్రాసుకున్న చిరులేఖ కన్నె మనసు మడుగుల్లో కలకలములు రేపిన మీ చిరునవ్వు బాణాలను అడిగానని చెప్పండి. చిగురు వయసు చిన్నదానికి సిగ్గుమొగలు పూయించిన మీ మాట తీరుని అడిగానని చెప్పండి. తొలి చూపులో నా గుండెని దోచుకున్న అందగాన్ని వలచానని చెప్పండి. కన్నె మనసు మడుగుల్లో కలకలములు రేపిన మీ చిరునవ్వు బాణాలను అడిగానని చెప్పండి. చిగురు వయసు చిన్నదానికి సిగ్గుమొగలు పూయించిన మీ మాట తీరుని అడిగానని చెప్పండి. తొలి చూపులో నా గుండెని దోచుకున్న అందగాన్ని వలచానని చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటలో అడిగానని అసలు ఆలోచన బాగుంది. అడిగానని చెప్పండి, పలానా దాన్ని అడిగానని చెప్పండి, ఆలోచన చాలా బాగుంది. అంటే ఎవరన్నా ఉత్తరం రాసేటప్పుడు అడిగానని చెప్పండి, వాళ్ళని అడిగానని చెప్పండి అనేది అది సంప్రదాయం కాబట్టి అట్లా ట్రై చేసి బాగుంది. మీ చిరునవ్వుని అడిగానని చెప్పండి, మీ బాణాలను మాట తీరుని అడిగానని చెప్పండి అనడం చాలా కొత్తగా ఉంది. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మీకు నచ్చిందంటే సర్టిఫికెటే. బాగుంది, మనస్ఫూర్తిగా నచ్చింది. ఆపరేటివ్ సరే, అట్లాగూ మీకు తెలిసిందే, బాగుంది. మీకు తెలియంది తెలియచెప్పాలని. చాలా. ఇప్పుడు ఏంటంటే అసలు విషయం ఇప్పుడు చెప్తా. ఒక 2 పాటలు మీకు ఆల్రెడీ తెలిసినవి, సూపర్ హిట్ అయినవి, మా పెరటి జాన్ చెట్టు లేదా నవమన్మధుర అనే పాటల తాలూకు వేరే స్వరూపాలు, వాటి కోసం ఉద్దేశించబడిన వేరే ట్యూన్లు మీరు విని ఇప్పుడు ఎంజాయ్ చేశారు. అవి ఆ సినిమాలోనే రాకపోయినా మీ చెవులకి, వీక్షకుల చెవులకి, మీ అందరికీ కూడా అవి ఎక్స్పోజ్ అవి మీ ఆదరణని, అప్లాజ్కి అవి నోచుకున్నాయి. కరెక్టేనండి? సో అట్లాగే వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కంటెస్టెంట్లు కాదు, ఏమీ కాదు, ఎప్పుడో ఏదో సీజన్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఎలిమినేట్ అయిన వాళ్ళు. మా పెరటి జామ చెట్టు కోసం చేసిన 25 ట్యూన్లో ఆ మా పెరటి జామ చెట్టు అనే పర్టిక్యులర్ సాంగ్ విన్నర్ అయితే మిగిలిన ట్యూన్లన్నీ ఎలిమినేట్ అయ్యి రెడీగా ఉన్నాయి. ఇట్లాగా వేరే చోట వేరే రూపంలో అవి జనాదరణ కోసం నోచుకోవడానికి సిద్ధంగా ఈక్వల్గానే ఏమీ పట్టుతం కోల్పోకుండా ఉన్నాయి. సో ఈ సంచికలో, నెక్స్ట్ సంచికలో ఒక మాపెరటి జామ చెట్టు, దాని వెనకాల ఇంకొన్ని జామ చెట్లు, ఆకులు, కొమ్మలు బయటకు వస్తాయి. కొన్ని వెనక్కి వెళ్తాయి. వెనక్కి వెళ్ళిన ఎక్కడుంటాయి? స్టాక్ కాదు దాని పేరే నిధి. నిధి అంటే ఏంటి? నిధిలో నిక్షిప్తమై ఉన్నాయి. నిధులు నిక్షిప్తాలు అంటారు, వాటిలో నిక్షిప్తమై ఉంటాయి. అవి ఎవరైనా వెతికి వాటిని తీసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులు. అక్కడ నిధిది ఏమీ పోదు, ఆ నిధిని కోల్పోయిన వాళ్ళు దురదృష్టవంతులు. సో ఆ నిధిలో దాక్కునే మణుల్లాగా ఇక్కడ ఇప్పుడు ఎలిమినేట్ అవ్వబోయే వాళ్ళు నెక్స్ట్ సంచికలో ఫీల్ అవుతారని ఇంత ప్రయాసపడి నేను మీకు నిరూపించడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం వృధా కాకూడదని ఆశిస్తూ థ్యాంక్ యూ.